పెద్దరికం కావాలి, పెత్తనం చేయాలి అనే ఆశ, ఆశయం, ఆతృత, ఆరాటం చాలా మందికి ఉంటుంది. పెద్ద వయసుతో వచ్చేదే పెద్దరికం అనుకుంటారు కొందరు. తమకంటే చిన్నవారిపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు ఇంకొందరు. వయసుతో పాటు బుద్ధి కూడా పెరిగితేనే మనిషికి విలువ ఉంటుంది, వారి పెద్దరికం నిలబడుతుంది. అటువంటి వారి పెత్తనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఆమోదిస్తారు. కానీ వయసు పెరిగి బుద్ధి తక్కువైన వాళ్ళని అసహించుకుంటారు. ఎందుకు అంటే అటువంటి వారు చేసే పనులు, వారి మాటలు వారి వయసుకు తగ్గట్టుగా, వారి పెత్తనానికి సరిపడగా ఉండవు కాబట్టి. పెద్దల మాట చెద్దెనపు మూట అని ఒక సామెత ఉంది. చెద్దన్నం ఎలా ఒంటికి చలవ చేస్తుందో మన పెద్దల మాటలు, వారి తీరు మన జీవితాలకి దీవెనగాను ఆశీర్వాదంగాను ఉండాలి. మన ఇంటిలో కానీ సంఘంలో కానీ పెద్దరికం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. పెద్దరికం కోసం తప్పించిపోయే పెద్దలు, పెత్తనం చేయనిదే నిద్ర పట్టని నాయకులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఎలాగనగా బుద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవాలననియో రాసి ఉంది. అదే విధంగా 1 తిమోతికి రాసిన పత్రంలో అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఈ విధంగా వయసులో పెద్దవారైన వారి గురించి, అదేవిధంగా సంఘ నాయకులుగా ఉండాలనుకున్న వారి గురించి రాయబడున్నాయి. మీరు సంఘ పెద్దలుగా, నాయకులుగా చలామణి అవుతున్నారా? జాగ్రత్త. దేవుని వాక్యంతో మీ ప్రవర్తన సరిచూసుకోండి. మీరు పైకి బోధించేది నీతి వాక్యములైతే మీ సొంత హృదయ ఆలోచనలు వాటికి విరుద్ధంగా పాపంతో కూడున్నాయా? ఒక పక్క దేవుని ప్రేమను ప్రకటిస్తూనే ఇంకో పక్క తోటి విశ్వాసులను, నాయకులను కించపరుస్తూ, అవమానిస్తూ, తక్కువ చేస్తూ, హేళన చేస్తూ, వారి పట్ల అసూయ ద్వేషాలు కలిగి కుళ్ళుతో కుయుక్తులు చేసేవారుగా ఉన్నారా? మీ హృదయాలను పరీక్షించుకోండి. ఇప్పుడు పెద్దరికం కోసం, పెత్తనం కోసం ప్రాకులాడి మీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక రోజున దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. దేవుని యెడల భయంతోనూ భక్తితోనూ నడుచుకోండి. మీరు, మీ నాయకత్వము, పెద్దరికం దేవునికి లోబడేదిగా, దేవుని వాక్యాన్ని ప్రకటించడమే కాకుండా అనుసరించే వారిగా మీరు ఉండాలి అని మా ప్రార్థన. ఆమేన్.